ఇండియాలో ఉన్న పబ్లిక్ సర్వీసెస్ అన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తే ప్రాబ్లమ్ ఏంటో తెలుసా మీకు? రీసెంట్‌గా ఇప్పుడు ఇండియాలో ఇండిగో ఎయిర్‌లైన్స్ ఏదైతే ఇప్పుడు స్ట్రాటజీ మ్యానిప్యులేటింగ్ చేస్తుందో ఇండియన్ గవర్నమెంట్‌ని, అంటే డైరెక్ట్‌గా బ్లాక్‌మెయిల్ చేసింది ఇండియన్ గవర్నమెంట్‌ని. 1 ఇయర్ బ్యాకే వాళ్ళని మీ స్టాఫ్‌ని పెంచుకోండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక కీ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే వాళ్ళు స్టాఫ్‌ని పెంచుకోకుండగా పర్లేదులే ఇండియా మొత్తం మీద మనది 65% క్యాప్చర్ చేసుకున్నాం కదా! వి డోంట్ కేర్ అన్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే రూల్స్ ఇప్పుడు అమలు చేయాలి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఆర్డర్స్ పాస్ చేసిందో దానికి ఇప్పుడు ఇండిగో ఎయిర్‌లైన్స్ మా సాఫ్ట్‌వేర్ ప్రాబ్లమ్ వచ్చింది. మేనేజ్‌మెంట్ మిస్‌మేనేజ్‌మెంట్ అయింది అని చెప్పి వంకలు చెప్తుంది కదా! సో, ఇదంతా కూడా గవర్నమెంట్‌ని బ్లాక్‌మెయిల్ చేసింది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏదైతే ఇన్‌స్ట్రక్షన్స్ పాస్ చేసిందో కొన్ని వాటిని వెనక్కి తీసుకుంది కూడా. ఇదే ప్రాబ్లమ్. ఇండియాలో ఉన్న పబ్లిక్ సర్వీస్, పబ్లిక్ సెక్టార్‌ని అందరికీ ప్రైవేటీకరణ చేసేస్తే ఈ విధంగా గవర్నమెంట్‌ని బ్లాక్‌మెయిల్ చేస్తాయి కంపెనీస్.